సంతోషమేనా మీకు? ఇక్కడ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే బాగుందంటే ఇప్పుడే మీరు బాగుంది అన్నారా లేదా? బాగుందా? బన్సీలో ఉప్మా బాగాలేదా? మీకు బట్టలు ఉతికేది కదా పని, వేరే పని ఉందా? ఉన్నాయా రోప్స్? మీ ప్రిన్సిపల్ మేడం కూడా చాలా మంచిది, బాగా అన్ని చెప్తా ఉంది, క్లియర్గా ఇస్తారు. మిమ్మల్ని వాళ్ళతో పాటు పనికి తీసుకోకుండా ఇక్కడికి పంపించారు. వాళ్ళకి ఎంత ప్రేమ మీ మీద కదా. కాబట్టి మీరు మంచిగా చదువుకుంటేనే మంచి మంచి జాబ్స్ వస్తాయి, ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, ఇట్లా మంచి ఏదో ఒకటి చేయగలరు మీరు చదువుకుంటే చేతిలో. కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోండి, బాగా చదవండి, బాగా కసిగా చదవాలి, పోరాడాలి, యుద్ధం చేయాలి చదువుతో, అంత శ్రద్ధగా వినాలి లెసన్స్. ఇప్పుడు వింటి అట్లా చదివితేనే మీకు రేపు ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మంచి కాలేజీలలో సీట్లు వస్తాయి, మంచి గ్రూప్స్ తీసుకోవచ్చు, మంచి మీ లైఫ్ను మంచిగా లీడ్ చేయొచ్చు. అర్థమవుతుందా? కాబట్టి బాగా ఇంకా 574 కాదు 580 585 రావాలి ఈసారి. అర్థమవుతుందా? మీకోసం ఇదంతా, ఇంత వ్యవస్థ పనిచేస్తాం, ఇంత వ్యవస్థ పనిచేస్తుంది మీకోసం. 200 మంది పిల్లల కోసం వంట చేసేవాళ్ళు వంట చేస్తామన్నారు, టీచర్స్ రెడీగా ఉన్నారు మీకోసం. చూడండి ఎంత వేడిగా ఉంది, ఇంత వేడిగా కూడా టీచర్లు అందరూ మీకోసం వచ్చారు. బిల్డింగ్లో బాగుంటుంది చల్లగా, క్లాస్ రూమ్స్లో అంత బాగుంటుందా? అర్థమవుతుందా? మీకోసం మహాత్మా జ్యోతిబా ఫులే హాస్టల్ ఇక్కడ రన్ చేయడం, మీకు అందరు మంచి చదువులు చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, పిల్లలకు మంచి జీవితం ఉండాలి అని మీకు అందరికి అవకాశంగా ఇక్కడ కల్పించారు. ఈ మహాత్మా జ్యోతిబా ఫులేలు ఉంటాయి కదా నెల్లూరు జిల్లాలలో, వాటిలో టాప్లో ఉండాలి. టాప్లో ఉంటేనే వాళ్ళకు ఒక ప్రౌడ్, వాళ్ళకి మీరు ఇచ్చే గిఫ్ట్ అదే. అర్థమవుతుందా? అప్పుడు తర్వాత మీ జీవితాలు కూడా బాగుపడతాయి, బాగా మంచిగా. నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. నిన్నటి దినాన ఈ రోజున మన నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఆత్మకూరు, బుచ్చి, సంగం, అలాగే నెల్లూరు టౌన్లో, అలాగే ఈరోజు సర్వేపల్లి, తర్వాత ఇక్కడ మన గూడూరు నియోజకవర్గాల్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఓవరాల్గా మొత్తానికి కొంచెం సంతోషంగానే ఉంది నాకు. వాస్తవం చెప్పాలంటే ఎంతో మార్పు కనపడతా ఉంది. నేను ఎప్పుడో 2-2.5 సంవత్సరాల క్రితం వచ్చాను దగ్గర. ఈ చాలా బాగా మార్పు అయితే గూడూరు కూడా నేను 2023లోనో 24 జనవరి ఫిబ్రవరిలోనే ఎప్పుడో వచ్చాను. తర్వాత నెల్లూరుకు వచ్చాను, కానీ ఈ గూడూరు నియోజకవర్గానికి రాలేదు. ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కొంచెము అక్కడక్కడ ఉప్మా తినలేక ఇబ్బంది పడతా ఉంటే అవి మార్చడము, మెనూ డివైడ్ కాకుండా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కన్నా వాళ్ళు కొంచెం సూచనలు ఇవ్వడము. అలాగే 2023లో 1250ని 1400 చేశారు అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు కొంచెం ఒక 200 రూపీస్ పెంచండి, కొంచెం ఇబ్బందిగా ఉంది, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రేట్లు కొంచెం మారాయి, కొంచెం పెంచితే కన్నా కరెక్ట్గా మెనూ ప్రకారం క్వాంటిటీస్ ఇవ్వగలరు అని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. మంచిగా కొంచెం ఒక 200 రూపీస్ 1400 ఇస్తున్నారండి, అంటే 46 రూపాయల 60 పైసలు రోజుకు వితౌట్ రైస్. ఒక్క 200 రూపీస్ ఇవ్వగలిగితే కన్నా 1600 చేయగలిగితే కన్నా వీళ్ళు మంచిగా పెట్టగలరు, అన్ని సఫిషియెంట్గా.
బ్రహ్మాండంగా పెట్టగలరు. పిల్లలు కూడా మంచిగా తిని బాగా చదువుకోగలరు. ఏదైనా కానీ మంచి రుచికరంగా తింటేనే వాళ్ళు మంచిగా చదువుకునేదానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి మేము తెలుపుతా ఉన్నాం. మన సోషల్ వెల్ఫేర్ అయితే ఏంటి, బీసీ వెల్ఫేర్ అయితే వాళ్ళందరికీ కూడా కమిషనర్లకు మేము లెటర్లు పెడతా ఉన్నాం. కొంచెం ఏదైనా కొంచెం వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. అవకాశాలు ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ కానీ నెక్స్ట్ కమింగ్ డేస్లో కానీ రేట్ ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది కదా అని చెప్పి, ఫుడ్ కమిషన్ ఉంది కదా అని చెప్పేసి హోటళ్లు ఏమేమో రెస్టారెంట్లు, చికెన్ షాపులు ఏమేమో అంటారు. అవన్నీ మా పరిధి కదా, అదంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూసేటివి. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఇచ్చే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఫ్రీ రైస్, అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ, అలాగే ఎండిఎం మధ్యాహ్న భోజన పథకము అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ వస్తాయి మా పరిధిలోకి. చివరిగా పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాలు. ఈ పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కొంచెం రేషన్ షాప్స్ అబ్నార్మల్ గా కనిపిస్తా ఉన్నాయి నాకు. కొంచెం వాళ్ళకు ఎంత చెప్పినా గానీ ఏముందండి, మాకు ప్రోటోకాల్, మేము ఒక్కరం అలోన్ గా వచ్చి చెక్ చేసే పరిస్థితి కాదు. ఎస్పీకి, కలెక్టర్ గారికి మాకు లెటర్లు పెట్టాలా, మా డిస్టిక్ అధికారులందరూ మమ్మల్ని ఫాలో కావాలా, మాకు అన్ని చూపించాలా, మేము అడిగిన దగ్గరికల్లా తీసుకెళ్లాలా, ఇలా ఉంటుంది. అప్పుడు మేము ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అనేది పోతా ఉంటాయి. చాలా మంది మీరు ముందు చెప్పి వస్తా ఉన్నారు సార్ అంటే, చెప్పకుండా రావడానికి నేనేం అనమ్మకని కాదు, దానైన కాదు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, ఒక జడ్జి క్యాడర్ మాది, సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు, దానికి ఉన్న యాక్ట్ అంతా మాకు ఉంటుంది. యాక్చువల్లీ పాక్షిక న్యాయ వ్యవస్థ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది క్వాషీ జ్యుడిషియల్. అది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని, ఈ రేషన్ షాపులలో ఎంతో మంది కామెంట్లు పెడతా ఉన్నారు. 20 కేలకు 18 కేలు ఇస్తా ఉన్నారు, 17 కేలు ఇస్తా ఉన్నారు, చక్కెరకు 20 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఇలాంటివన్నీ అన్ని చెప్తున్నారు కానీ, కామెంట్లు పెడుతున్నారు కానీ, ఎవరైనా కొద్దిగా వీడియోలు తీసి మాకు పెట్టండి అంటే ఎవరు ముందుకు రావడం లేదు. ఎవరో ఇప్పటికి ఒక 4-5 వచ్చినాయి. 4-5 కూడా మేము కేసులు బుక్ చేసి వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా, మీకు ఆ ధైర్యము ఇది లేనప్పుడు ఇంకా మీరు కంప్లైంట్ పెట్టాల్సిన అవసరమే లేదు. అనుభవించాలి అంతే, కర్మ అనుకోని. మేమేం చేయలేం కదా. 29,000 చిల్లర షాపులకు మేము వచ్చి కట్టబట్టుకొని నిలబడగలమా? కాదు కదండి.